ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను బాలామృతం సత్తుతోటి అయితే లడ్డూలు చేయబోతున్నా. మనకి చిన్న పిల్లలు ఉన్న ఇంట్లోనైనా, ప్రెగ్నెన్సీ వాళ్ళ ఇంట్లోనైనా కూడా బాలామృతం పిండి ప్యాకెట్లు అయితే చాలా ఉంటాయి. వాళ్ళు అసలుకి సరిగా బుక్కరు, లేదంటే కుడిలు వేస్తున్నారు, బర్రెలకి ఇస్తారు. అట్లా కాకుండా మనకి పిల్లలకు ఇట్లా ఇష్టమైనట్టుగా చేసి ఇచ్చినాం అనుకో చాలా మంచి. ఇందులో మళ్ళీ చాలా విటమిన్స్ ఉంటాయి. మనకి శనగపప్పు, గోధుమలు, చక్కెర, నూనె, పాలపొడి, విటమిన్స్, మినరల్స్ వేసి అయితే రెడీ చేస్తారు. ఈ సత్తు పిండిని అయితే మనం ఇట్లా నూనెలో లేదంటే నెయ్యిలో వేయించుకోవాలి. చూడండి, నేనైతే నెయ్యి లేదా అని నేనైతే నూనెలో వేయించుకుంటున్నా. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యిలో వేయించుకోండి, చాలా మంచిది. ఇప్పుడు మనం సత్తుపిండి అయితే వేయించుకొని అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మళ్ళీ ఒక పొయ్యి మీదనైతే ఒక గిన్నెలో చక్కెర వేసుకోవాలి. చక్కెర బాగా ఏం అవసరం లేదు, ఆల్రెడీ మనకి ఈ సత్తుపిండిలో ఉన్న చక్కెర ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా చక్కెర ఉన్న పాలు వేసుకొని అయితే మరిగించుకోవాలి. ఇందులోనే 2-3 యాలకులు కూడా దంచి వేస్తున్నాను నేను. పాలైతే మంచిగా మరగాలి. మనకి ఇంకా చిక్కటి పాలైతే ఇంకా బాగుంటాయి లడ్డూలు అయితే. నా దగ్గర కొంచెం నీళ్ళు కలిపిన పాలే ఉన్నాయి. మనకి ఇంకా చిక్కటి పాలు ఉన్నాయి అనుకో ఇంకా బాగుంటుంది లడ్డూలు అయితే. ఇప్పుడైతే పాలైతే మంచిగా మరిగించుకుందాం. చూడండి, ఇట్లా పాలైతే మరిగిన తర్వాత అయితే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అయితే మనం వేయించుకున్న సత్తుపిండి ఉంది కదా, బాలామృతం పిండి అయితే అందులోనే ఈ చక్కెర పాలు కొన్ని కొన్నిగా పోసుకుంటూ ఇట్లా కలుపుకోవాలి. మొత్తం ఒకటిసారి పోసినాం అనుకో మెత్తగా అయిపోయి అయితే లడ్డూలు అయితే చేయరాదు. ఇట్లా కొన్ని కొన్నిగా పోసుకుంటూ కలుపుకుంటూ మనకు లడ్డూకి ఎంత ఇంగ్రీడియంట్ కావాలో అట్లా కలుపుకుంటూ పాలు పోసుకోవాలి. చూడండి, నాకైతే ఇప్పుడైతే నేను వేడి చేసిన పాలన్నీ పట్టినాయి. చూడండి, ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మనం కలపలేదనుకో, పాలు పోసుకుంటూ కలపలేదనుకో గడ్డ అయిపోయి అసలు లడ్డూయే చేయరాదు. ఇట్లా కలపాలి. కలపడం అయితే ఆఫ్ చేయొద్దు. చూడండి, ఇట్లా కలుపుకుంటే అయితే ఒక 5 నిమిషాలైనా ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకో మొత్తం మిక్సీ పట్టినట్టుగా మెత్తగా అయిపోతుంది. చక్కెర కూడా కరిగిపోతుంది. చూడండి, మంచిగా ఉడికింది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం. స్టవ్ ఆఫ్ వేసుకున్న తర్వాతనైతే మనకైతే ఈ లడ్డూలు అయితే వేడి మీద చేసుకుంటేనే మంచిగా చేసుకోవస్తుంది. చల్లారినాక చేసుకున్నాం అనుకో గట్టిగా అయిపోయి అసలు లడ్డూలు చేయరాదు. ఇప్పుడైతే మనకు ఇష్టమైన సైజులో లడ్డూలు చేసుకోండి. ఈ లడ్డూలు అయితే చాలా మంచిది. చాలామంది అయితే అసలుకి ఈ పిండిని వాడట్లేదు, బర్రెలకి వేస్తున్నారు లేదంటే వట్టినే వడిస్తున్నారు. కానీ ఇట్లా చేసుకొని తిన్నారు అనుకో లడ్డూలు అయితే హెల్త్కి అయితే చాలా మంచిది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది. ఇప్పుడు ఈ లడ్డూలను అయితే ఇంకా మనం నైట్ కంటే మనం పొద్దున తిన్నాం అనుకో ఇంకా మంచిది హెల్త్కి అయితే. ఈ సత్తుపిండి మనం ఏం తింటామంటే ఏముందిలే అని పక్కకు పడేస్తాం, కానీ ఇందులో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి అసలుకి 6 రకాల ప్రోటీన్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, ఇంకా ప్రోటీన్స్ ఉన్నాయి. కాల్షియం ఉంది, ఐరన్ ఉంటుంది ఇందులో, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి చాలా ఉంటాయి. అసలుకి చాలామందికి పెద్దవాళ్ళకైతే తెలియక ఈ సత్తుపిండిని అయితే బర్రెలకు వేస్తారు. చాలా ప్రోటీన్స్ అని వాళ్ళకి తెలియదు, కానీ మనం చదువుకునే వాళ్ళం కూడా అసలుకి దీన్ని యూజ్ చేయట్లేదు. ఏమున్నా మనకి ఈ సత్తుపిండే కదా అనుకుంటున్నాం, కానీ ఇందులో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయో తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మేమైతే ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటేనైతే ఇంకా మనం చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో ఇంకా టేస్టీగా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, లేదంటే మనకు అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అందులో అన్ని ప్రోటీన్స్ వేసి వాళ్ళు రెడీ చేస్తారు ప్యాకెట్లో. మనం వేయాల్సింది ఏముంది, ఓన్లీ పాలు వేడి చేసుకొని ఈ సత్తుపిండి నూనెలో లేదంటే నెయ్యిలో వేయించుకొని ఆ పాలు పోసుకొని లడ్డూలు కట్టుకోవడమే. అంతగానం పని కూడా ఏం లేదు. చూడండి, లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. ఎంత బాగున్నాయో. మేమైతే ఇవి డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. చాలా టేస్టీగా ఉన్నాయి. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.